తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు వీళ్ళకి సపోర్టింగ్గా ఉన్నాయి? సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. రాహు మటుకు అష్టమ స్థానంలో ఉండడం అంత సరిగ్గా లేదు. అలాగే ద్వితీయ స్థానంలో కేతు కూడా అంత సరిగ్గా లేడు. సప్తమ స్థానంలో శని ఉండడం చేత కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. రాహు అష్టమ స్థానంలో ఉంటే సాధారణంగా ఏంటంటే యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎక్కువ. సో వెహికల్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త చేయండి. అంటే ఆల్రెడీ జాతకంలో కుజుడు చాలా బాగున్నాడు అనుకోండి, ఏ యాక్సిడెంట్ జరగదు. యాక్సిడెంట్ జరిగినా చిన్నది, జస్ట్ 1-2% జరుగుతుంది. చిన్న స్క్రాచ్ పడవచ్చు, లేదా అసలు మనకు బండికి పడుతుంది కానీ మనకేం దెబ్బలు కూడా తగలవు. అదే మన జాతకంలో కూడా కుజుడు బాగాలేడు అనుకోండి, కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్నా, అలాగే కుజుడు శని కలిసి ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి ఇప్పుడు గోచారీత్య అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మనకి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది. మనకి కామెంట్ చేసేలాగా వాళ్ళకి అనిపించడం, మనం సరిగ్గా మాట్లాడినా కూడా వాడికి ఏదో వ్యంగ్యంగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అలాగే సప్తమ స్థానంలో శని ఉండడం చేత ఇదివరకు కూడా మనం చెప్పుకున్నామండి. సో సప్తమ స్థానంలో శని ఉండడం చేత సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, వైవాహిక జీవితం, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే వ్యాపారయితనగా పార్ట్నర్స్. సో పార్ట్నర్స్లో చిన్న చిన్న ఇబ్బందులు, తగాదాలు, మాట పట్టింపు రావడం, ఇమీడియట్ బాస్తో చిన్న చిన్న తగాదాలు రావడం, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, మాట అనుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ 2 నెలలు మనం ఓపిక పడితే కనుక శని అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అష్టమ శని ఇంకా పర్వాలేదండి, మరి సప్తమంలో శని కన్నా అష్టమంలో శని కాస్త పర్వాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే సింహరాశి అధిపతి రవికి శనికి అస్సలు పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి 2 నెలలు కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అక్టోబర్ 27 నుంచి లాస్ట్ ఇయర్ మన జనవరి 27 దాకా కుజుడు నీచలో ఉన్నాడు. సింహరాశికి కుజుడే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం. సో ఆల్రెడీ 4 నెలల నుంచి బోల్డ్ ఇబ్బందులు పడి ఉన్నారు. డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాడటం ఇలాంటివన్నీ జరిగాయి. సో కాబట్టి ఆ యోగకారకుడైన కుజుడు మనకు నీచత్వం వెళ్ళిపోయి మనకి మిథున రాశిలో చాలా బాగున్నాడు కాబట్టి ఇంకా ఆరోగ్యం బాగుంటుంది, అలాగే డబ్బు ఖర్చు తగ్గుతుంది, మాట పడటం ఇలాంటివన్నీ కూడా ఇంకేమి ఉండవు. అలాగే వీరికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నా కూడా శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఆయుష్ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. వెహికల్ డ్రైవింగ్ ఒకటి కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అలాగే శుక్రుడు కూడా ఉచ్చలో ఉన్నాడు, దశమాధిపతి అయ్యాడు. దశమాధిపతి అంటే ఉద్యోగ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి
ఉద్యోగంలో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది, కానీ నష్టమే ఉండదు ఉద్యోగస్తులకి. వ్యాపారస్తుల మటు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుకేతుల బలం తక్కువగా ఉండడం, శని బలం కూడా తక్కువగా ఉండడం చేత వ్యాపారస్తులు మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వకుండా ఉంటే మటుకు మీకు బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి సింహరాశి వారికి ఆర్థికంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ఎలా ఉంటుందంటే సింహరాశి వారికి 60 to 70% బాగానే ఉంటుందని చెప్పి. ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు కాబట్టి. మనకి గురువు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానం అంటే రాజ్యస్థానం, ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం. సో అలాంటి స్థానంలో గురువు ఉండడం చేత గురువు ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి ఎలా ఉండనుంది? ఉద్యోగస్తులకి ఈ మాసం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉన్నా కూడా రాహుకేతుల బలం లేకపోవడం, ఇంకోటి సప్తమ స్థానంలో శని ఉండడం చేత ఉద్యోగస్తులకి టార్గెట్స్ ఎక్కువగా ఉండడం, బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, అలాగే ఈ ఇమీడియట్ బాస్ తోటి దెబ్బలాట్లు, చిన్న చిన్న తగాదాలు, మళ్ళీ ఆ నెక్స్ట్ మెయిన్ బాస్ దాకా కూడా చేరేందుకు అవకాశాలు, వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఈ 2 నెలలు మౌనంగా ఉండడం, మిశ్రమంగా ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండండి ఈ 2 నెలలు. తర్వాత అన్నీ కూడా మెల్లిగా సర్దుకుంటాయి. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది? ప్రస్తుతం రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు రిలేటెడ్ పరిహారాలే మనం చేసుకుంటే మంచిది. రాహు అంటే మెయిన్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాసం అంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేశాక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, సింహరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి పరిహారాలని పాటించాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.